ఎడారిలో సెలయేర్లు మార్చి 30. ఇదిగో అగ్ని రాజబెట్టి అగ్ని కొరవులను మీ చుట్టూ పెట్టుకుని వారలారా, మీ అగ్ని జ్వాలలో నడువుడి. రాజబెట్టిన అగ్ని కొరవులలో నడువుడి. నా చేతి వలన ఇది మీకు కలుగుచున్నది. మీరు వేదన గలవారై పండుకొనెదరు. యెషయా గ్రంథం 50:11. చీకటిలో నడుస్తూ వెలుగులోకి తమకై తామే రావాలని ప్రయత్నించే వ్యక్తులకి ఎంత గంభీరమైన హెచ్చరిక! అగ్నిని రాజబెట్టి కొరువులని తమ చుట్టూ పెట్టుకున్నట్లుగా వీళ్ళ గురించి వర్ణించబడింది. దీని అర్థమేంటి? తమ చుట్టూ చీకటి ఉన్నప్పుడు దేవుణ్ణి ఆశ్రయించకుండా తమకై తాము ఏదో మార్గాన్ని వెతుకులాడుతున్నారనే కదా దీని భావం. దేవుడి సహాయాన్ని త్రోసిపుచ్చి మనకి మనమే సహాయం చేసుకోవడమే ఈ వాక్యంలోని అర్థం. ప్రకృతి సంబంధమైన కాంతిని వెతుకుతాం, స్నేహితుల సలహాలను అనుసరిస్తుంటాం, మన తర్క జ్ఞానం మీద ఆధారపడి సొంత అభిప్రాయాలను ఏర్పరచుకుంటాం. ఇబ్బందుల నుండి తప్పించుకోవడానికి ఏ దారి కనిపిస్తే ఆ దారిలో పరిగెడతామని చూస్తుంటాం. అది దేవుడికి ఇష్టమైన మార్గమా కాదా అని చూడం. ఇవన్నీ మనం సొంతంగా రాజుబెట్టుకున్న అగ్ని జ్వాలలు, మనల్ని నీటి గుంటల్లోకి నడిపించే గుడ్డి దీపాలు. ఈ కొరువుల వెలుగు సాయంతో నడవదలుచుకుంటే దేవుడేమీ అడ్డుపెట్టడు. అయితే దాని ఫలితం దుఃఖమే. ప్రియులారా, దేవుడు నిర్దేశించిన సమయంలో నిర్దేశించిన విధానంలో తప్ప చీకటిలో నుండి బయటపడడానికి పెనుగులాడొద్దు. కష్టకాలాలకు ఓ ప్రయోజనం ఉంది. మన జీవితాలకి అత్యవసరమైన గుణపాఠాలు నేర్చుకోవడానికి అవి సంభవిస్తూ ఉంటాయి. కలగవలసిన దానికంటే ముందుగా విడుదల కలిగితే దేవుడు మన పట్ల సిద్ధం చేసిన కృపా పథకాలు వీగిపోయే ప్రమాదం ఉంది. మన పని కేవలం పరిస్థితిని ఆయన చేతుల్లో పెట్టి ఊరుకోవడమే. ఆయన ప్రత్యక్షత మనతో ఉన్నంతకాలం చీకటిలోనే నిలిచి ఉండడానికి మనకి అభ్యంతరం ఎందుకు ఉండాలి? గుర్తుంచుకోండి, ప్రభువు లేకుండా వెలుగులో నడవడం కంటే ప్రభువుతో చీకట్లో ఉండడమే మేలు. దేవుని అంచనాలతోనూ ఆయన చిత్తంతోనూ చెలగాటలాడొద్దు. ఆయన చేస్తున్న పనిలో మనం వేలు పెడితే ఆ పని అంతా పాడైపోతుంది. గడియారం ముళ్ళును మన ఇష్టం వచ్చినట్లు తిప్పుకోవచ్చు, కానీ కాలం మాత్రం తిరగదు కదా. దేవుని చిత్తం వెల్లడయ్యే విధానం త్వరగా జరిగిపోవాలని మనం కల్పించుకుంటే మొత్తంగా మూలన పడుతుంది. గులాబీ మొగ్గను చేతులతో తెరవచ్చు, కానీ పువ్వు వికసించదు, సరికదా వాడిపోతుంది. అంతా దేవునికి వదలండి. చేతులు ముడుచుకొని కూర్చోండి. ప్రభువా, నీ చిత్తమే సిద్ధించునుగాక, నాదేమీ లేదు. ఆయన మార్గం చల్లని నీడలు పరుచుకున్నాయి. ఆగి విశ్రమిద్దామంటే ప్రభు సాగమన్నాడు. ముందుకు సాగి అర్థం కాక ఆగి వెనక్కి చూశాను. గండశిల దొర్లిపడింది ఆగాలనుకున్న చోట. ఉత్సాహం ఉరకలేసి సాగుతుంటే ఆగమన్నాడు. జాగులేక సమ్మతించి ఆగిపోయాను. సాగవలసిన బాటలో పడుకుని ఉంది పగబట్టి బుసలు కొడుతున్న కోడె త్రాచు. దైవాజ్ఞకి కారణాలు అడగనిక, నా దారి నా గమ్యం నావి కావిక. క్షేమపు దారుల్లో నడిపించే మార్గదర్శి దేవుడైనప్పుడు నాకేమి లెక్క? ప్రైజ్ ది లార్డ్.